మంచిది. హెచ్చరిక వాక్యము కొరకు ప్రభు బల్లారాధనకు వెళ్ళక పూర్వము మనమందరము హెచ్చరిక పొంది హెచ్చరిక వాక్యము ద్వారా హెచ్చరింపబడి పశ్చాత్తాపంతో మరి యేసు రక్తములో కడుగబడి పరిశుద్ధులుగా యోగ్యులుగా ప్రభు బల్లకు చేరుదాం. అందుకు మూలవాక్యంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక మీరు గమనించాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని సహాయం, పరిశుద్ధాత్మ సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మీ సన్నిధానంలోకి నిన్న మమ్మలను మీరు నడిపించారు, ఆకర్షించుకున్నారు. మేము వచ్చాం. మీరు ఆకర్షించుకోకపోతే మేము రాలేము ప్రభువా. పరమగీతము 1:4 ప్రకారం షోలమ్మతి, నువ్వు నన్ను ఆకర్షించుకొనుము, నేను నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదని చెప్పినట్లు ఈరోజు మీరు ఇంతమందిని ఆకర్షించుకున్నారు కాబట్టి మేమందరం నీ సన్నిధిగా పరిగెత్తుకుని రాగలిగాం. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. వచ్చిన నన్ను మమ్ములను నీ బల్ల యొద్దకు వెళ్ళడానికి యోగ్యత కావాలి, పరిశుద్ధత కావాలి. నీ వాక్యం అనే నాగటి చేత ఈ పొలాన్ని, హృదయం అనే పొలాన్ని దున్నండి, సారవంతమైన నేలగా చేసి దాని మీద మీ వాక్యం అనే విత్తనం విత్తి పంపండి ప్రభువా. కాబట్టి ఇప్పుడు నాతో మాతో మీరు మాట్లాడాలి. మీ పక్షమున నిలబడిన మీ దాసుడు కడు బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు, వట్టివాడు, మట్టివాడు, మీరే మీ ఆత్మతో జ్ఞానంతో నింపి మీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి మీ దాసు నోటిని, నాలుకను సన్నిధించి దహించి మీ దాసు నోటిని బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగిన జీవవాక్యంనిచ్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడిని యేసుక్రీస్తు నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యము కొంచెం శ్రద్ధగా వినాలని ప్రభునామమున మీకు మనవి చేస్తూ ఉన్నాను. యాకోబు భక్తుడు. మరి ఎంతమందికి యాకోబు పత్రిక రాసిన యాకోబు తెలుసో మరి నాకు తెలియదు. శిష్యుడైన యాకోబు, యోహాను, యాకోబు, పేతురు అనే ముగ్గురు ఉన్నారు కదా. అందులో యాకోబు మొదటి శతాబ్దంలో సంఘము ఇంకా ప్రారంభ దినాల్లోనే ఆయనను ఖడ్గము చేత పొడిచి చంపేశారు. ఈ యాకోబు పత్రిక రాసిన యాకోబు ఎవరంటే యేసు ప్రభు వారి తమ్ముడు. యూదా కూడా యేసు ప్రభు వారి తమ్ముడే. వీరు యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు 30 సంవత్సరాలు నిండిన తర్వాత బాప్తిసం పొంది దేవుని పరిచర్యకు ఆయన వెళ్ళినప్పుడు, ప్రారంభించినప్పుడు ఆ పరిచర్య చేస్తున్నటువంటి పరిచర్యలు ఎంతోమంది స్వస్థతలు పొందుతున్నారు, ఎంతోమంది సువార్తను పొందుకుంటున్నారు, ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. ఆ మొట్టమొదటి కార్యమే కనా పెండ్లి విందులో చేసినటువంటి ద్రాక్షరసం, నీటిని ద్రాక్షరసంగా చేయడం. ఇలాగున చనిపోయిన వారిని లేపడం. బెతస్తా కోనేరు దగ్గరికి వెళ్తే 38 ఏళ్ళ నుంచి పడిపోయిన ఒక రోగి బాగవడం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఒకానొక దినాన పండుగ వచ్చింది. యేసు ప్రభు వారు ఆ పండుగకు వెళ్ళాలి, కానీ వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాడు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఈ యాకోబు, ఇదే యూదా, ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభుని గురించి అన్న మాటలు ఒకసారి మీరు చూడండి.
యోహాను సువార్త 7వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అటు తర్వాత యూదుల పర్ణశాలల పండుగ సమీపించను కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. అంటే ఇప్పుడు దాకా శిష్యులు చూడలేదా? కనా పిండి విందు జరిగినప్పుడు శిష్యులు చూడలేదా? అద్భుతాలు జరిగినప్పుడు శిష్యులు చూడలేదా? చనిపోయిన వారిని లేపబడినప్పుడు శిష్యులు చూడలేదా? అంటే వీళ్ళు ఏమనాలంటే మేము చూడాలని అడగాలి యాక్చువల్గా, ఎందుకంటే వీళ్ళు ఇంటికాడ ఉన్నారు, చూడలేదు కాబట్టి. కానీ ఏమంటున్నారు? నీ శిష్యులు చూచున్నట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడునో తన పని రహస్యముగా జరిగింపడు. నీ ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకోమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు గనుక యేసు అని చెప్పాడు. చాలు. అంటే ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి యేసు ప్రభు సహోదరులు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచారా, ఉంచలేదా? ఉంచలేదు. ఎప్పుడు విశ్వాసం ఉంచారంటే యేసు ప్రభు చనిపోయి పునరుద్ధానుడే లేచి 40 దినాలు భూమి మీద ఉండి కొన్ని వందల మందికి కనబడినప్పుడు అందరూ చూస్తుండగా ఆ మేఘం మీద ఆయన పైకి వెళ్ళడం చూసి అక్కడి నుంచి బయలుదేరి యేసు చెప్పినట్లు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవడానికి మేడగదికి వచ్చారు వీళ్ళు. ఈ తమ్ముళ్ళు, మరియమ్మ, శిష్యులు అందరూ కలిసి ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చింది వీళ్ళకి ఆయన మీద విశ్వాసము, విధేయత. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో యాకోబు గారు, నేను యేసుక్రీస్తు యొక్క సహోదరుడైన యాకోబు అని రాయలే, ఏమని రాశాడు? దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశముల యందు చెదరై ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పిరు ఆయనది అన్నాడు. యోధా కూడా అట్లాగే అన్నాడు. అంటే అప్పుడు దాకా వీళ్ళు సహోదరుడు అంగీకరించి విశ్వాసం ఉంచి విధేయులైన తర్వాత వీళ్ళు ఏమయ్యారు? దాసులు అని సంబోధించుకున్నారు. పత్రికలు అలాగే రాశారు. ఒకప్పుడు వీళ్ళు ఆయన చేసిన కార్యాలు చూసి తెలుసుకొని కూడా విశ్వసించలేదు, ఆయన మాటలు విని కూడా విశ్వసించలేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందో ఆ దినాన వాళ్ళ కళ్ళు తెరవబడి విశ్వాసం ఉంచి విధేయులే దేవుని సేవకు సమర్పించుకొని సేవ చేస్తున్న సేవకులు ఇప్పుడు వీళ్ళు ప్రభునందు పిల్లరా. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే మూలవాక్యంలో, మీరు వినువారు మాత్రమై ఉండి అన్నాడు. ఎలాగున్నారంట సమాజం మొదటి శతాబ్దంలో? వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనుక. అయితే ప్రభునందు ప్రియులరా, చాలామంది విశ్వాసులు మొదటి శతాబ్దంలోనే కాదు ఇప్పటికీ కూడా ఆదివారం ఆరాధనకు వస్తాము, ఆ 2-3 గంటలు కూర్చుంటాము, వాక్యం వింటాము, భోజనం చేస్తాము, ఇంటికి వెళ్ళిపోతాము. కానీ రక్షణ పొంది సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా వినువారు మాత్రముగానే ఉన్నారు. అది దేవుడు ఈరోజు నన్ను ప్రేరేపించిన విషయం. ఇలా వినువారు మాత్రమై ఉన్న వాళ్ళు ఏమవుతారట? మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా అంటారు. అంటే చాలామంది తమ్మును తాము ఏం చేసుకుంటున్నారు? మోసపుచ్చుకుంటున్నారు. మోసపుచ్చుకున్నాము, మనం మోసపోయాము అనేది ఎప్పుడు తెలుస్తుంది?
ఎప్పుడు తెలుస్తుంది? అన్ని బ్యాంకుల కంటే మా బ్యాంకులో మీకు డబుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అందరూ 10 ఏళ్ళకి డబుల్ ఇస్తే మేము 5 ఏళ్ళకి ఇస్తాం మీకు అని చెప్పిన తర్వాత 5 సంవత్సరాలు బ్రహ్మాండం కడతాం. ఒక వారం రోజుల్లో మనకి మెచ్యూరిటీ అవుద్దనే టయానికి అక్కడ బోర్డు మూసాడు అనుకో. ఎప్పుడు తెలుస్తుంది మోసమేమో? మెచ్యూరిటీ డేట్కి ముందు తెలుస్తుంది. ఈ 5 ఏళ్ళు చక్కగా మనము కడతాం, ఆడు కడతాడు. ఈ 5 ఏళ్ళు కొంతమందికి రిటర్న్స్ ఇస్తాడు. చాలామంది అబ్బా చాలా మంచిగా ఉందండి అని ఆ రిటర్న్స్ తీసుకున్న డబ్బులు ఈ డబ్బులు మొత్తం కలిపి మళ్ళీ కడతాడు. ఆడు బోర్డు తిప్పిన తర్వాత తెలుస్తుంది వీడు మనల్ని ఏం చేశాడు. అట్లాగే విశ్వాసులు మనం మోసపోయాము అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది అంటే మధ్యాకాశములో యేసు ప్రభు వారు దిగి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది నువ్వు మోసపోయావు అనే సంగతి. అప్పుడు దాకా నీకు తెలియదు. కానీ ఈలోపు దేవుడు మాట్లాడతాడు. భూమి మీద ఉండగానే చాలాసార్లు మాట్లాడతాడు. ఎందుకంటే మీరు వినువారు మాత్రమే ఉండి అన్నాడు కదా. మీరేం వింటున్నారు? ఏం వింటున్నారు? యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాట 24వ వచనం చూడండి. 4:24 మార్కు సువార్త. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. చాలా బాగుంది. ఏం చెప్పాడు? వినేటప్పుడు ఎలాగుండాలంట? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. కానీ మనం ఎలాగుంటాం వినేటప్పుడు? చాలాసార్లు చెప్తాం మనం. నేనే కాదు, ఓఫిరయ్య గారు చెప్పింది నేను కూడా చెప్పాను. సంఘములో చాలా స్ట్రిక్ట్గా ఉండాలని చాలా సంఘాలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసామంటారు, లేదా ఏరోప్లేన్ మోడ్ పెట్టంటారు. మన అయ్యగారు ఏం చెప్పాడంటే 2 పెట్టద్దు, వైబ్రేషన్ మోడ్ పెట్టుకో. వైబ్రేషన్ అవుతుంటుంది ఫోన్ వస్తే. చూడు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మాట్లాడకపోతే ప్రాబ్లం అనుకుంటే వెళ్ళి మాట్లాడి మళ్ళీ వచ్చే, ఏం పర్లేదు, డోంట్ వరీ. అది ఇంపార్టెంట్ కాల్ కాదు. అదే ప్రమోషనల్ లేదా స్పాము ఇంకోటి అవుతుంది. ఇప్పుడు దానికోసం నువ్వు పద్దాకు పరిగెత్తాలంటే ఈ రోజుల్లో చర్చలో కూర్చోవడం చాలా కష్టం. ఎందుకంటే స్పామ్ కాల్స్ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వస్తుంటుంది. ప్రమోషన్ కాల్స్ వస్తాయి. నేను కారు అమ్మేసి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఫోన్ చేసి సార్ మీ కారుకి 20 లక్షలు ఇస్తాం సార్ అంటాడు. అరే నేను కొన్నదే 10కి, నువ్వు 20 ఎట్లాగా ఇస్తావు అంటే ఏం పర్లేదు సార్ మనం మేనేజ్ చేద్దాం. కానీ కారు నా దగ్గర లేదు, అమ్మేశాను, ఇస్తారా అని అడిగాను. ఏం చేస్తావు? విసిగిస్తామంటే కొంతమంది పొద్దున్నే నేను లేచి వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా 7:30 అవుతుంది. అది ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తారు మీకు లోన్ కావాలంటాడు. నేనేమంటా అంటే టిఫిన్ చేసావని అడుగుతాను. అంటే లేదు సార్ అంటే, అరే నేను ఇంకా వాకింగ్లో ఉన్నాను, నువ్వు ఇంకా టిఫినే చేయలేదు, నేను ఇంకా బ్రషే చేయలేదు, నువ్వు ఏంద్రా నువ్వు ఫోన్ చేసి లోన్ కావాలని అడిగేది, అసలు టైము పాడు లేదా నీకు అని చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఏం చేశానంటే వరుస పెట్టి అదేదో ఉంటుందంట డోంట్ డిస్టర్బ్, అది పెట్టేశాను. మీరు చెప్పండి, మీకు వస్తున్నాయా? ఆదివారం అని కూడా లేకుండా వస్తాయి. మన చర్చిలో కూర్చొనివ్వరు. అలా ప్రతి కాలికి నువ్వు బయటికి లోపలికి తిరిగితే ఎలా ఉంటుంది? అలా అని స్విచ్ ఆఫ్ చేయొద్దు, ఏరోప్లేన్ మోడ్ పెట్టద్దు. చాలా ఇంపార్టెంట్ కాల్ అవుతుంది. కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎంత స్ట్రిక్ట్గా ఉంటారంటే ఆ స్టేజ్ మీద ప్రసంగం చేస్తున్నాడట, అంటే దేవుని ప్రసంగం కాదు, రాజకీయ ప్రసంగం. కింద నుంచి ఒకడు వచ్చి గబగబ పరిగెత్తి సార్ అని గట్టిగా అరిచాడంట. ఏందంటే కాల్ సార్ అంటే పక్కపో ఇప్పుడు అర్జెంట్ నేను ప్రజలతో మాట్లాడి నువ్వేంటరా అని పొమ్మన్నాడంట. వాడు పోయాడు. మళ్ళీ వచ్చాడు సార్ అన్నాడు. ఇంకొద్ది గట్టిగా ఇచ్చాడంట. ఆడు వెళ్ళిపోయాడు. ప్రసంగం అయిన తర్వాత కిందకి వచ్చి ఏంట్రా అంటే ఏం లేదు సార్, ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు మిల్లు కాలుతుందంట,
అది ఎవడో ఫోన్ చేసి మీకు చెప్పంటే కాలిద్దాం అనుకున్నాను. రెండో కాలుకి వచ్చేకల్లా చాలా కాలిపోయింది. ఇంక ఇప్పుడు ఎందుకు సార్ మొత్తం అయిపోయిందంట అని కొంతమంది అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఆడికి కాల్ చేయాల్సింది ఇవ్వాల్సిన పనే ఉంది. మనమే అదేదో 100 ఎంత ఉంటుంది దాని నెంబరు ఫైర్ దానికి చేస్తే వాళ్ళే వచ్చి ఆపుతారు. ఇలాంటి పరమానంద శిష్యులు కూడా ఉంటారు. కాలిపోయేదాకా ఫోన్ అనుకుంటారు, గురువు గారికి చెప్తుంటారు. కాబట్టి కొద్దిగా యుక్తి కలిగి ఉందాం, జ్ఞానం కలిగి ఉందాం. దేవుని వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికల్లా మనం ఏమి గెలుచున్నామో చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి? వాక్యం విషయంలో అంత జాగ్రత్త అవసరమా అంటే చాలా అవసరం. ఎంత అవసరం అంటే 2 విషయాలు చెప్పి అసలు పాయింట్లోకి వెళ్తాను. 2 విషయాలు. మనందరికీ క్రైస్తవ విశ్వాస జీవితంలో తెలియని వాళ్ళు ఉండరు. మార్త, మరియ, లాజరు కుటుంబం సంగతి మనకి ఇలా ఎంతమందికి తెలుసో తెలియదు. అందరికీ తెలుసు. ఇప్పుడు వారింటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, వస్తున్నాడు. ఆ కుటుంబంతో మంచి సత్సంబంధం కలిగి ఉన్నాడు. కానీ ఒకానొక దినాన లాజరు చనిపోయాడు. కౌరు పెట్టారు, రాలే. రోగి ఉన్నాడు, కౌరు పెట్టారు, రాలే. ఇప్పుడు చనిపోయాడు. చనిపోతే ఆయన చనిపోయినటువంటి తెలిసిన తర్వాత యేసుప్రభు బయలుదేరి ఆ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు మార్త యొక్క విశ్వాసం, మరి యొక్క విశ్వాసం మనందరికీ తెలుసు. సరే ఎందుకు ఎక్కడ పెట్టాడమ్మా అంటే సమాధిలో పెట్టాం, 4 రోజులు అయిపోయింది, కుళ్ళిపోయాడు అని చెప్పి మార్త చెప్తే పర్వాలేదని చెప్పని అక్కడికి వెళ్ళి రాయి తీయమన్నాడు ఆయన. అప్పుడు చెప్పింది మార్త, కుళ్ళిపోయి ఉంటాడు, 4 రోజులు అయిపోయింది, అయ్యేం పర్వాలేదు తీయండి అన్నాడు. మీరు చెప్పండి, లాజరు చనిపోయిన 4 రోజులు అయితే ఆయన శరీరం సమాధిలో ఉంటే ప్రాణాత్మలు ఎక్కడున్నాయి? పాతాళ లోకంలో. అప్పటి పరదేశు పాతాళ లోకంలో ఉంది. అవునా? అప్పటి పరదేశు పాతాళ లోకంలో ఉంది. ఈ భూమికి పాతాళ లోకం ఎంత దూరం ఉంటుంది అంటే క్యాలిక్యులేటర్గా చెప్పడం కుదరదు సార్ అంటే నాకు కూడా తెలియదు, నేనే చెప్పలేను. కానీ దూరం అయితే దూరమా కాదా? ఇప్పుడు సముద్రపు అడుగు భాగమే ఎంత ఉంది? కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా మరి పాతాళలోకి ఇంకెంత లోపలికి ఉంటుంది అంటే భూమి కింద భాగములని పౌలు ఎఫెసీ పత్రికలో చెప్పాడు. ఈ క్రింద ఎంత దూరం ఉందో తెలియదు, చాలా కింద ఉంది. అక్కడ చాలా గదులు ఉన్నాయి పాతాళ లోకంలో. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్పాల్సిన సబ్జెక్ట్ కాదు. కొన్ని గదులు ఉన్నాయి అక్కడ. ఆ గదులలో ఒకానొక గది పరదేశులు అబ్రహాము భక్తులు అక్కడ ఉన్నారు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు గది చెప్పినప్పుడు స్టోరీ కథ కాదు, అది నిజంగా జరిగింది. ఎందుకంటే పేరు ప్రస్తావించాడు కాబట్టి. అప్పుడు లాజరు ధనవంతుని రొమ్మున అనుకున్నాడు. లాజరు ధనవంతుడు మన అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళములో అగ్నిలో యాతన పెట్టబడుచున్నాడని లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉంది కదా. ఇప్పుడు ఆ పాతాళం ఎక్కడుంది? భూమి యొక్క కింద భాగంలో ఉంది. ఇప్పుడు చనిపోయిన 4 రోజులు అయింది లాజరు. ఈ ఆత్మేమో పాతాళ లోకంలో పరదేశంలో ఉంది. యేసు ప్రభు వారు ఆ సమాధి ముందర నుంచొని లాజరు లేచిరా అనే ఒకే ఒక్క మాట, ఇంకేమైనా అన్నాడా? ఒకే ఒక్క మాట, యేసు నోట పలికిన ఒకే ఒక్క మాట. దిగ్గున పాతాళ లోకములో ఉన్న ప్రాణాత్మలు రివ్వున భూమి మీదకి వచ్చి 4 రోజులై కుళ్ళిపోయిన శరీరం, రక్తనాళాలు, గడ్డకట్టేసి ఉన్నటువంటి రక్తనాళాలు, కుళ్ళిపోయిన శరీరం, ఆ ఎముకల్లోకి ఆ ప్రాణాత్మలు ప్రవేశించి కుళ్ళిపోయిన దేహము, గడ్డకట్టేసిన రక్తపు నాళాలు మొత్తం సరైపోయి మళ్ళీ మనిషిగా నిలబడి సమాధి ముందర నుంచున్నాడు ఆ ద్వారం దగ్గర. ఇది దేవుని యొక్క వాక్కుకున్న శక్తి. కానీ గంటలు ప్రసంగాలు జరుగుతూనే ఉంటాయి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్లు చాలామంది ఇక్కడే ఉంటారు కానీ ఎక్కడో ఉంటారు.
ప్రభునందు ప్రియులరా, నేను ఊరికనే చెప్పట్లే, చాలా అనుభవంతో చెప్తున్నా. ఉపవాస ప్రార్థన అయింది, అందరం కూర్చొని భోజనం చేస్తున్నాము. ఒక ఆయన్ని నేనేమన్నానంటే, నీవు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చివరి 2 వచనాలలో నువ్వు ఉన్నావు అని అన్నా. ఇంత క్లారిటీగానే చెప్పా. ఆ టైంలో భోజనం చేస్తున్నాం అందరూ. ఎందుకే నేను ఏ వచనాలు చెప్పానో అన్నా. అంటే మళ్ళీ ఒకసారి చెప్పండి అయ్యారు అన్నాడు. అంటే ఎక్కడ ఉన్నాడు మనిషి? అక్కడే ఉన్నాడు. ఉదాహరణ అతను అంతే. కానీ ఇంకా చాలామంది అలాగే ఉన్నారు సంఘంలో. ఇక్కడే ఉంటారు, కానీ వాళ్ళ మైండ్ మాత్రం ఇక్కడ ఉండదు. ఆఫీసులో కొంతమందికి, బయట ఎక్కడో కొంతమందికి, నెక్స్ట్ ఈ జాబ్ పోతే నెక్స్ట్ ఇంకో జాబ్ పరిస్థితి ఏంటని కొంతమందికి, అసలు జాబే లేనోడు పరిస్థితి నెక్స్ట్ నా పరిస్థితి ఏంటన్నోడికి, పెళ్లి కానోడికి పెళ్లి గురించి, పెళ్ళి అయినోడికి పిల్లల గురించి, ఆర్థిక సమస్యలు ఉన్నాడు ఆర్థిక సమస్యల గురించి, అనారోగ్యం ఉన్నాడు అనారోగ్యాల గురించి, వీటి గురించే చాలా మట్టుకు వినువారు మాత్రముగానే ఉన్నారు తప్ప వస్తున్న వాక్యమునకు, ఆ వాక్యమునకు ఎంత శక్తి ఉంది, దీని విషయంలో నేను ఇట్లా ఉండాలి. యేసు ప్రభు చెప్పాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. అంటే ఎంత జాగ్రత్త ఉండాలి అనే భయము కానీ, అనే విధేయత కానీ చాలామందికి మనలో లేవు. నేను చెప్తున్నాను 100%. ప్రభునందు ప్రియులారా, చాలామంది వినువారు మాత్రంగా ఉన్నారు, కానీ మీరు చాలా మోసపోతారు. దేవుడు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేరేపించిన మాట అది. ఎందుకంటే మనకున్న అలవాటు ముందే ప్రసంగం ప్రిపేర్ అయిపోవడం మనకు అలవాట్లేదు. ఎందుకంటే ఈరోజు ఆరాధనకి ఎంతమంది వస్తారో తెలియదు. చాలాసార్లు పాస్టర్ గారికి చెప్తుంటా నేను, అమ్మా ఈరోజు 24 మంది వస్తారు అని అంటే, సరే 21 మందికి వండుతున్నా అంటది. నేనేం చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావు అమ్మా అని అంటే, నాకు అర్థమైంది నువ్వు చెప్పింది, కానీ నువ్వు అనుకున్నంతమంది రారు నాకు తెలుసు అని 21కి వండుద్దాం. అద్భుతం ఏంటో తెలియదు, 21 మంది వస్తారు. ఆ 3 రారు, నేను లెక్కేసిన వాళ్ళు. ఎందుకో తెలియదు, పనులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. నేను అస్సలు స్ట్రిక్ట్గా అస్సలు ఉన్నాను. నువ్వు వస్తే నీకు క్షేమాభివృద్ధి, నువ్వు రాకపోతే దాని లెక్క నువ్వే దేవుడికి చెప్పుకోవాలి. వాక్యం చెప్పడం నా బాధ్యత, నడిపించడం నా బాధ్యత. ప్రతి గుర్రాన్ని తీసుకెళ్ళి నీళ్ళు తాగించలేను. నాకు అప్పగించిన పని నేను చేస్తా. నన్ను పంపింది దేవుడు, నాకేమైనా కావాలంటే ఆయన్ని అడుగుతా. కాబట్టి నాకు ఏం ఫరక్ లేదు. చాలాసార్లు ఆమె 21 అంటే రైట్ అంతే. ఎందుకంటే మరి ఆమె కాన్ఫిడెన్స్ ఆమెది. ఎందుకంటే ఎన్నోసార్లు మిగిలిపోతే మళ్ళీ మేము రాత్రికి అదే తినాల్సిన పరిస్థితి. ఇంకా ఉన్నప్పుడు తెల్లారి కూడా పులిహోర చేసుకున్న పరిస్థితులు రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో మరి బియ్యం తెచ్చుకోవడమే కష్టం, మరి ఏం చేద్దాం. కాబట్టి ఇంక తెల్లారి కూడా ఇద్దరం కలిసి తిని ఆమె బాక్స్ పట్టుకొని వెళ్ళేది స్కూల్కి. ఇప్పుడు మానేసిందిలేండి. కాబట్టి ఇప్పుడు జనాభా కూడా పెరిగారు. అప్పుడులో మేము ఇద్దరే ఉన్నాం, ఇప్పుడు మా ఇంట్లో 6 ఉన్నారు. సాయంత్రానికి అయిపోద్ది. డోంట్ వరీ, బీ హ్యాపీ. కాబట్టి వీళ్ళు ఎవరు వస్తారో రారో తెలియదు. కాబట్టి నేను ప్రసంగం ముందుగా ప్రిపేర్ కాను. ఆ చిట్ట చివరి వరకు దేవుడు నడుతూ ఉంటా, ప్రభు ఏం చెప్పనంటే ఎవరెవరు వస్తారో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన చెప్తాడు ఫైనల్లో ఇది మాట్లాడంటే అది తీసుకుంటా. నాకు ఈరోజు ప్రేరేపించబడిన మాట ఇది. ఒక విషయం చెప్పా, వాక్యం యొక్క శక్తి. ఒక వ్యక్తి చనిపోయిన వాడిని, వాని ఆత్మ ప్రాణాత్మలను పాతాళలోకం నుంచి రప్పించగలిగినటువంటి శక్తి కలిగిన వాక్యము, కుళ్ళిపోయిన దేహమును మామూలు వ్యక్తిగా చేయగలిగినటువంటి శక్తి కలిగింది. దాని కొరకు మేము ప్రయాసపడి 1/2 గంట సేపు మాట్లాడాల, ఒకే ఒక్క మాట మాట్లాడాడు. రెండో విషయం చెబుతున్నాను ప్రభునందు ప్రియులారా, వాక్యమును గురించినటువంటి విషయం. రెండో విషయం చెబుతున్నా, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము వాక్యము అనే నామము కలిగిన ఆయన ఎవరు?
ప్రకటన 19:13 ప్రకారము వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఇజ్రాయేలుతో చెప్పిన మాట ఏంటి? ఈ మందిరమును పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతానని. వాళ్ళేమనుకున్నారు? అరే, ఈ మందిరం 46 సంవత్సరాలు కట్టారు, ఈయన 3 రోజుల్లో లేపుతానంటాడు ఏంటని అభ్యంతరపడ్డారు. కానీ యేసు ప్రభు అక్కడ చెప్పాడు ఏమనంటే, మందిరం అంటే ఆ మందిరం కాదు, నా దేహము అనే మందిరమును పడగొట్టని 3 రోజులు లేపుతానన్నాడు. అంటే ఇప్పుడు మందిరము ఈజ్ ఈక్వల్ టు దేహము. యేసుకున్న పేరు వాక్యము. వాక్యం ఈజ్ ఈక్వల్ మందిరము. మందిరం ఈజ్ ఈక్వల్ కదా. అంటే ఏ మందిరం ఇది? దేవుని మందిరము. అంటే యేసు ప్రభు వారు భూమి మీద ఉండే సమయానికి ఏ మందిరం ఉంది? సొలొమోను కట్టించిన మందిరము కూలిపోయిన స్థితిలో ఉంది. సొలొమోను కట్టించిన, మోషే కట్టించిన మందిరం నెలకట్టాడు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము 3 భాగాలుగా కట్టించాడు. అంటే బైబిల్ కూడా 3 భాగాలుగా ఉంటుంది. ఆవరణములో 2 ఉపకరణములు ఉన్నవి, పరిశుద్ధ స్థలంలో 2 ఉపకరణములు ఉన్నవి, అతి పరిశుద్ధ స్థలంలో 3 ఉపకరణాలు ఉన్నాయి. మొత్తం 7 ఉపకరణాలు. ఈ పరిశుద్ధ స్థలములో ఆవరణములో ఉన్నటువంటి ఉపకరణములు 2, బలిపీఠము, ఇత్తడి గంగాళం. ఈ రెండింటితో సేవ చేయాలంటే, అంటే కాళ్ళు కడుక్కొని బలిపీఠం దగ్గర సేవ చేయాలంటే సేవకులకు ఏమన్నా లైట్ అవసరమా? ఎందుకంటే ఆవరణంలో ఉంది కాబట్టి ఎక్కడ గుడారం లేదు, చుట్టూ గోడలు కానీ చుట్టూ తెరలు కానీ ఏం లేవు, ఓపెన్ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ సూర్యపుడు వెలుతురులోనే, భౌతిక ప్రపంచంలో ఉన్న వెలుతురుతోనే సేవ చేయొచ్చు. అలా సేవ చేసే అవకాశం ఉంది కాబట్టి మరి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి బైబిల్లో కూడా వాక్యము కొన్ని వచనాలు చాలా సింపుల్గా అర్థమైపోతాయి. ఎవరు చెప్పాల్సిన పని లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇదేమన్నా మర్మమా? అర్థమైందా? అర్థం కాలేదు? అర్థమైంది. కొంచెం ఆవరణం దాటి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయ్యామనుకోండి, ఇప్పుడు చుట్టూ తెరలు ఉంటాయి, పైన కూడా కప్పు ఉంటుంది, అక్కడేం వెలుతురు ఉండదు. అక్కడ యాజకుడు ఉండి సన్నిధి రొట్టెల బల్ల మీద రొట్టెలు పేర్చాలంటే ముందు సువర్ణ దీపస్తంభం వెలిగించాలి. అది ఏకాండము ఉంటుంది, 7 ద్వీపములు, నూనె పోసి ఒత్తులు వెలిగించి ఒక్కసారి వెలిగిస్తే ప్రభునందు ప్రియులారా అది ఆరిపోకుండా చూసుకోవాలి. యాజకుడు రేత్రింబగళ్ళు లోపలే ఉండి ఒత్తులు అయిపోతే కత్తిరించాలి, అయిపోతే కొద్దిగా ఒత్తులు పెట్టాలి, నూనె పోస్తూ ఉండాలి. నిరంతరము 365 డేస్ ఆ దీపస్తంభం వెలుగుతూనే ఉండాలి. ఆ దీపపు వెలుగులో ఈ రొట్టెల బల్ల మీద ఉన్న రొట్టెలను పేర్చి సర్ది పనిచేసే పని ఆ యాజకుని పని. ఇప్పుడు అక్కడ ఏ పని చేయాలన్నా దీపస్తంభం అవసరం. అక్కడ ఉన్నటువంటి వాక్యం ఎలాగుంటుందంటే, ఏదైనా నీకు అర్థం కావాలంటే దీపము పరిశుద్ధాత్మతో పోల్చబడి ఉన్నది. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి చెబితే తప్ప అర్థం కాని వచనాలు బైబిల్లో ఉన్నాయి. అలాంటి వచనాలు మనం ఎంత కొట్టుకున్నా సరే అర్థం కావు. అవి ఆయనే వివరించాలి, పరిశుద్ధాత్ముడే వివరించాలి. అలాంటి వివరించాల్సిన వచనాలు బోల్డ్లను ఉన్నాయి. సింపుల్గా మీకు వచనం చెప్తాం, మీకు అందరికీ తెలిసింది. కొన్ని సంఘాలు భూమి మీద ఉన్నాయి, వాళ్ళు చెబుతున్నటువంటి సువార్త పరిచర్య కానీ వాక్య పరిచర్య కానీ వాళ్ళు పెండ్లి కుమార్తె సంఘమును గురించి వివరించాలంటే అది మా సంఘమే, ఫస్ట్ మేమే ఎత్తబడతాము, ఆ తర్వాత ఎవరైనా సరే అని చెప్పి వివరిస్తున్నటువంటి వాళ్ళకి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో యోహానుకి పెండ్లి కుమార్తె సంఘమును చూపించాడు ఒక దూత. అది అర్థం కాకపోతే ఇలాగే మాట్లాడతారు. ఎలాగా? మాదే పెండ్లి కుమార్తె సంఘం, వేరే ఇంకెవరు లేరు, మాదే, మేమే, మా తర్వాత ఎవరైనా సరే
ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో పెండ్లి కుమార్తెను చూపిస్తానని చెప్పిన వచనాలు ఒక్కసారి చదవండి. ఎన్నో వచనమమ్మా? 9వ వచనం చదవాలి. ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిదనని నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అని పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ప్రభునందు ప్రియులారా, ఆ 12వ వచనం, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండరు. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణం వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల పేండ్లు కనబడుచున్నవి అన్నాడు. అంటే యోహానుకు చూపించిన పెండ్లి కుమార్తె ఒక పట్టణముతో పోల్చబడి ఉన్నది. ఆ పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి, 12 పునాదులు ఉన్నాయి. 12 గుమ్మముల మీద ఇశ్రాయేలు పేర్లు ఉన్నాయి, 12 పునాదుల మీద అపోస్తుల పేర్లు ఉన్నాయి. కొత్త నిబంధన, పాత నిబంధన కలిసి ఉన్న భక్త సమాజమే పెండ్లి కుమార్తె సంఘం అని ఈ వచనంలో చెప్తే, ఈ మొక్క అర్థం కాని వాళ్ళందరూ ఏమంటున్నారు? మాదేనట. నెక్స్ట్ ఎవరిది? ఎవరిదేనట. తర్వాత మాది ఫస్ట్. మేమే పెండ్లి కుమార్తె సంఘం. మంచిదే, కాదని ఎవరన్నారు? ఇది ఒకటే కాదు, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా పౌలు ఎవరెవరు ఎత్తబడతారనే విషయం చెప్పినప్పుడు, బ్రతికున్న మనము ముందుగా ఎత్తబడము, నిద్రించుచున్నవారు మొదట లేతురు, ఆ తదుపరి మనము కూడా వారితో కూడా కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘమండలం మీద మధ్య ఆకాశానికి వెళ్తామని పౌలు తెస్సలోనిక పత్రికలో కూడా రాశాడు. మరి ఇంత క్లారిటీ చెప్పినా సరే మరి వీళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? అంటే మరి పరిశుద్ధ స్థలంలోకి రారు, పరిశుద్ధాత్ముడు చెప్పింది వినరు, పుర్రికి పుట్టింది బుద్ధి, వాళ్ళకి ఏమనిపిస్తే అది చేసేసుకుంటే వెళ్ళిపోతారు అంతే. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఇప్పుడు నేనేం వాళ్ళని ఏం అంటలేదు, ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళది, మనకెందుకు. కానీ ముందు ఎత్తబడితే ఎత్తబడినే ఉండే, మనం చేసేది ఏం లేదు. మనమైతే లేఖనం ప్రకారం ఎత్తబడతాం గ్యారంటీగా. కాబట్టి గమనించండి ప్రభునందు పిల్లరా, ఇది పరిశుద్ధ స్థలములో ఉన్న వాక్యం యొక్క శక్తి. కానీ అతి పరిశుద్ధ స్థలం ఉంది. సంవత్సరమునకు ఒక్కమారే ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళి అక్కడ పరిచర్య చేయాలి. ఆ వెళ్ళేటప్పుడు ఆయన నడవనికి ఒక తాడు కట్టుకుని వెళ్తాడు, దానికి గంటలు కట్టి ఉంటాయి. ఆయన లోపల ఉన్న 3 ఉపకరణములు, సువర్ణ ధూప వేదిక, కరుణాపీఠము, మందసం అనే 3 వాటి మీద, ఆ ధూప వేదిక మీద ధూపం వేస్తా తిరుగుతూ ఉంటే మరి ఆ సమయంలో అక్కడికి ఎవరు దిగి వస్తారు? యెహోవా తేజస్సు దిగి వస్తుంది. ఆ యాజకుని, ప్రధాన యాజకుల్లో లోపం ఉంటే అక్కడే బడి చనిపోతాడు, సౌండ్ రాదు, ఇంకా ఆయన బయటికి లాగేస్తారు, లోపలికి ఎవరు వెళ్ళరు. ఒకవేళ ఆయన తిరుగుతూ సేవ చేస్తున్నాడంటే నీకేం కాలేదు, బాగానే ఉన్నాడని అర్థం. అలా తిరుగుతూ సేవ చేస్తున్నప్పుడు యెహోవా తేజస్సు ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి దిగి వస్తుంది, మందసం మీదకి దిగి వస్తుంది, కెరూబుల మీదకి దిగి వస్తుంది. అర్థం ఏంటంటే వాక్యము, కొన్ని వాక్యాలు బైబిల్లో ఉన్నవి దేవుడే దిగి వస్తే తప్ప అర్థం కాదు, ఆయన చెప్తే తప్ప అర్థం కాదు, ఆయన వివరిస్తే తప్ప అర్థం కాదు. అలాంటి వచనాలు బైబిల్లో ఉన్నాయి. అలాంటి మర్మములు అద్దంకి రంజిత్ ఓఫిరి గారికి దేవుడు బయలుపరిస్తే, పుస్తకాల ద్వారా, పత్రికల ద్వారా, ప్రసంగాల్లో చెబితే విని ఆశ్చర్యపోయాను నేను. ప్రభునందు ప్రియులారా, అవి మీరు బుక్స్ చదివితే తెలుస్తుంది, బైబిల్లోనే ఉంటుంది అది. కానీ ఆ ప్రత్యక్షత దేవుడు చెప్పినప్పుడు ఆయన బయలుపరిస్తే తప్ప ఎవరికి తెలియదు. కానీ ఆయన ఒక మాట అన్నారు, ఏమనంటే, దేవుడు నాకు చెప్పిన విషయాలు నేను నా సేవా జీవితంలో 46 ఏళ్లలో 5% మాత్రమే చెప్పాను, 95% చెప్పలేదు, చెబితే మీరు భ్రష్టులు అయిపోతారు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట?
యేసు ప్రభువు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు, నేను మీకు చెప్పవలసిన సంగతులు అనేకమైన ఉన్నవి కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో. అదే పౌలు భక్తునికి తరాలలో యుగాలలో మరుగైన మర్మాలు చెప్తే పౌలు భక్తుడు ఎన్నో మర్మాలు సంఘాలకు చెప్పాడు. ఇంకా చెబుదాం అనుకుంటే వినుటకు మీరు మందులై ఉన్నందున నేను విశదపరచుట కష్టం అన్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11లో. వాక్యం యొక్క ఇంత ప్రభావం, ఇంత శక్తి, ఇంత మహిమ ఉంటే అలాంటి వాక్యాన్ని నువ్వు వినువాడు మాత్రంగా ఉంటావా? కనీసం గౌరవము, విధేయత ఏం లేవా? అటెండెన్స్ గురించి చేయించుకోవాలంటే కాలేజీలు ఉన్నాయి, ఏలు ముద్ర పెట్టి మీరు సెన్సార్ చేయాలంటే మీ ఆఫీసులు ఉన్నాయి. కానీ దేవుని మందిరం అలాంటిదా? కాబట్టి ఇది నా వేదన కాదు, పరిశుద్ధాత్ముని వేదన. నాకు చాలా బాధ కలుగుతుంది. నా ఎదురుగుండా కూర్చున్నప్పుడు చెప్పిన ఒక్క వాక్యాన్నే పట్టుకోలేని మీరు ఆదివారం 3 గంటలు ఇక్కడ ఉండి మీరు ఏం వింటున్నారు? మీకు జరగబోయే నష్టము, మీరు మోసపోయే పరిస్థితి ఏంటో చెప్పి ముగించేస్తాను. ఇంకా మీ ఇష్టం. ప్రభునందు ప్రియులారా, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా ఎప్పుడు మధ్యాకాశంలో అని చెప్పాను. ఏం జరుగుతుంది మధ్యాకాశంలో? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాల్లో పేతురు గారు చెప్పిన మాట చదవండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అన్నాడు. చాలు. ప్రభునందు పిల్లలు మళ్ళీ చదువుదాం. దేవుని తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుంది? దేవుని ఇంటి యొద్దే. తీర్పు దేవుని ఇంటి యొద్దే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అన్నాడు. ఇదే మాట నాకు బాప్తిసం ఇచ్చిన దైవజనుడు యజ్ఞమూర్తి వేణుగోపాల్ గారు మరి ఆ రోజుల్లో 95, 96, 97 బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేసి రిటైర్ అయ్యి మరి దేవుని సేవ చేసిన గొప్ప దైవజనుడు, స్వస్థత వరం కలిగిన దైవజనుడు, నాలాంటి ఎంతోమందిని, వేల మందిని రక్షణలోకి నడిపించిన దైవజనుడు, నాలాంటి సేవకులను తయారు చేసిన దైవజనుడు. నేనైతే అభిషేకం ఆయనతో తీసుకోలే. అయ్యగారు బుక్స్ చదివాను కాబట్టి అయ్యగారితోనే తీసుకోవాలని ఓఫిర్ గారితో తీసుకున్నా అభిషేకం. ఆయన చెప్పిన మాట ఏంటంటే, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభకు కాలం అంటే అర్థం ఏంటంటే దేవుని ఇల్లు దైవజనుని ఇల్లు అని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? దేవుని ఇల్లు అంటే దైవజనుని ఇల్లు, అది మా దగ్గరే ప్రారంభం అవుద్దంట, మీ సంగతి ఏంటని అడిగాడు. అప్పుడు సత్యం ఆయనకి తెలియదు కాబట్టి. కానీ దేవుని ఇల్లు అంటే ఇప్పటికీ చాలామంది క్రైస్తవ సమాజానికి తెలియదు. దేవుని ఇల్లు అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో పౌలు భక్తుడు చెప్పాడు. అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అన్నాడు. ఇప్పుడు ఎవరు ఆయన ఇల్లు అంటే ఇప్పుడు ఎక్కడ ప్రారంభమైంది తీర్పు? అది మన దగ్గరే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వాళ్ళు మన చుట్టూ, మన చర్చి చుట్టూ ఉన్నారు, మన ఇంటి చుట్టూ ఉన్నారు, మన ఆఫీసులో మన చుట్టూ ఉన్నారు. వాళ్ళ గతి ఏంటి చెప్పండి? మన దగ్గరే ప్రారంభమైతే వాళ్ళ గతి ఏమగును అని ఇప్పుడు చెప్పాడు. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు అంటే చెప్పండి. ఇప్పుడు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అంటే ఏంటి అర్థం? నాకు చాలా అర్థం కాని ఒక విషయం ఏంటంటే, చాలా సింపుల్గా చెప్పాల్సిన చాలా విషయాలు ఇలాగా నిగూఢంగా రాసి పెట్టారు. ఎందుకు అర్థం కాదు. ఇప్పుడు దుర్లభము అనే మాట ఇప్పుడు చదువుకున్న పిల్లల్ని అడుగుదాం, ఏంటి దుర్లభం అంటేనే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చెప్తారు దుర్లభం అంటే
అంటే దుర్లభం అనగానే ఒక్క నిమిషం అయ్యారు. నిన్నేదో అడిగాను నేను, అనుగ్రహము అంటే ఏంటి బాబు అండి అంటే, అనుగ్రహం అంటే ఎట్లా తెలుసు సార్, పర్యాయ పదాలు అంటే నేను చెప్పా గూగుల్ ఉందిగా కొట్టన్నా, గూగుల్లో కొట్టి అనుగ్రహమునకు పర్యాయ పదములు అనగానే టక్మని కింద వచ్చేసినాయి వరుసగా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పిల్లలు ఇక ఏం కష్టమరా బాబు, దుర్లభం అంటే ఏంటో అర్థం కావట్లేదని గూగుల్ని ఆశ్రయించి, గూగుల్ ఈ దుర్లభం అనగా పర్యాయ పదములు అంటే అప్పుడు వస్తుంది అక్కడ ఏమని, కష్టం అంటే ఎవరు రక్షింపబడుట కష్టం, నీతిమంతుడే రక్షింపబడుట కష్టమైతే అంటే మరి విశ్వాస మూలముగా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కదా. ధర్మశాస్త్రము ఏ ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చలేకపోయిందో ఆయా విషయాల్లో యేసు క్రీస్తు మనల్ని నీతిమంతులుగా తీర్చాడని అపోస్తుల కార్యాల్లో చెప్పాడు కదా. మరి అట్లాంటి నీతిమంతులుగా తీర్చబడిన మనము, విశ్వాస మూలమును నీతిమంతులుగా మనము బ్రతుకుచున్న మనము మధ్యాకాశంలో యేసు ప్రభు ముందరకెళ్ళేటప్పటికల్లా ఇప్పుడు రక్షింపబడట కష్టమా తేలిక? నేను చాలాసార్లు చెప్పి మీకు, అడ్రోడ్లో 2012లో ఓఫిరిగా మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ మీటింగ్స్లో ఒకరోజు ప్రసంగం నైట్ టైం చెప్పాడు ఈ మాట. నేను షాక్ అయిపోయాను ఆ రోజు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని చెప్పిన బైబిలే ఆయన యెహోవాను నమ్మినది అతనికి నీతిగా ఎంచబడని చెప్పి అబ్రహామును ఒక నీతిమంతుడు అన్నాడు, లోతు ఒక నీతిమంతుడు అన్నాడు, యోసేపు, మోషే, సకల ప్రవక్తలు నీతిమంతులే. ఈ నీతిమంతులు కూడా ఆ తీర్పు లైన్లోకి వెళ్ళినప్పుడు మోకాళ్ళు కొట్టుకుంటాయి అన్నాడు. అబ్రహాము మోకాళ్ళే కొట్టుకుంటే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? నువ్వు ఆయన కంటే నీతిమంతుడువా? లోతు కంటే, యోసేపు కంటే నీతిమంతుడువా నువ్వు? వాళ్ళకే ఆ తీర్పు లైన్లో నుంచున్నప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు గొర్రెపిల్ల కాదు, యూదా గోత్రపు కొదమ సింహం. ఆయన కూర్చొని దాని మీద తీర్పు తీర్చేటప్పుడు నీతిమంతులు సైతం మోకాళ్ళు కొట్టుకుంటున్నాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వు నేనెంత? అందుకనే పేతురు అన్నాడు, ఆ దుర్లభమైతే ఎవడెవడు భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతుడు అన్నాడు. ఆ భక్తిహీనుడు పాపు ఎవడో రోడ్డు మీద ఉన్నాడో, అన్యులు, చుట్టుపక్కల ఆఫీసులు, ఇంటి చుట్టుపక్కల, ఇంటి చుట్టుపక్కల కాదు. భక్తిహీనుడు అంటే 119వ కీర్తన 53వ వచనంలో దావీదు భక్తుడు పలికిన ఆ భక్తిహీనుడు ఎవడాడు? 119వ కీర్తన 53వ వచనంలో చెప్పిన భక్తుడు ఎవరు? నీ ధర్మశాస్త్రమును విడిచి తిరుగుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము కలుగుచున్నదన్నాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం విడిచి తిరుగుచున్న వాళ్ళు ఎవరు దేవుని దృష్టికి? అంటే ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 1:22 మనం చదువుకున్న వచనం ప్రకారం వినువారు మాత్రమై ఉండి ఉన్నవాళ్ళు ఎవరు? మరి మోసపోయేది ఎక్కడ? మధ్యాకాశంలో అబ్రహాము, లోతు వాళ్ళ సంగతి ఏమో తెలియదు, కానీ ఈ వాక్యాన్ని విడిచి తిరిగే వాళ్ళ సంగతి చెప్తున్నా. నువ్వు నీ సంగతి ఏంటని అడిగాడు పేతురు భక్తుడు, నేను అడగట్లా. భక్తిహీనుయు పాపియు ఎక్కడ నిలుతురు అన్నాడు. లైన్లో నుంచున్న అబ్రహాము, యోసేపు లాంటి వాళ్ళకి మోకాళ్ళు కొట్టుకుంటూ ఉంటే నీలాంటి వాడు, నాలాంటి వాడికి పరిగెత్తి పారిపోవడానికి అవకాశం లేని ప్లేసులు కూడా దొరకవు. ఎందుకంటే మీరు ఎక్కడ నిలుతురు అన్నాడు, నిలవడానికే నీకు స్థలం దొరకదు. పాపియు అన్నాడు. ఎవరు పాపి? ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు బైబిల్ గ్రంథములు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలు ఏంటో తెలుసా మీకు? యోహాను సువార్త 12వ అధ్యాయం చివరి వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 12వ అధ్యాయం చివరి వచనం చదవండి. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పుచున్న సంగతులు అంటే తండ్రి ఆయనతో చెప్పిన మాటలు ఏంటి? ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలు ఏమంట? నిత్య జీవములంట. ఈనాడు రక్షణ పొందితే చాలు పరలోకి వెళ్ళిపోతామని శంకలు గుద్దుకుంటున్న చాలామంది విశ్వాసులకు ఇదొక గొడ్డలు పెట్టు. ఆజ్ఞలే పాటించాం, ఆజ్ఞలే భయం ఉండదు, దేవుని ఆజ్ఞలే అవసరం లేదు.
అంటే ఆజ్ఞలు అంటే మనకేం గుర్తొస్తాయి? ఆజ్ఞలు అంటే ఏం గుర్తొస్తాయి? అదే సార్, అయ్యగారి ఇంటికి వెళ్ళాను, సోఫాలో కూర్చున్నాను, పైన గోడ మీద పెట్టాడు 10 ఆజ్ఞలు, మోసే రాసి ఇచ్చినాయి. అయ్యే అవేనా? కొత్త నిబంధన సంఘం కూడా పాటించవచ్చు అయ్యానా? అవేనా? ఒక సందర్భంలో అయ్యగారు చెప్పాడు, తాను అప్పగింపబడబో రాత్రి ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికిచ్చి, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అంటే అర్థం ఏంటి? చేయుడి అంటే అర్థం ఏంటి? ఆజ్ఞగా ఏది మరి? దాని గాలికి వెళ్ళిపోద్ది అది. కానీ నిత్యజీవం మాత్రం కావాలి, వెళ్ళిపోవాలి మన పరలోకం. ఏం పర్లేదు, వెళ్దాం. నేను చెప్పాగా లాస్ట్ టైం, నువ్వు చాలాసార్లు చెప్పా, మనలో చాలామందికి నిత్య జీవములో సమృద్ధి ప్రవేశం లేదు. రాసి పెట్టేసుకోండి, ఏం పర్లేదు. నన్ను మీరు కొట్టినా పర్లేదు, తిట్టినా పర్లేదు, సమృద్ధి ప్రవేశం దొరకదు. దానికి వివరణ కూడా చెప్పా. ఆ వచనం చదివిన తర్వాత నాకు చాలా అనుమానం వచ్చింది. ఇదేంటి ప్రభువా, పరలోక రాజ్యంలోకి నిత్య సమృద్ధి ప్రవేశం ఉండదా? సగం పంపుతావా, పూర్తిగా పంపవా అంటే? బాబు, గొర్రె పెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళను అక్కడెక్కడికి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా కూర్చున్నారట. ఓ సంఘం వాళ్ళు మొత్తం కలిసి, పాపం పేతురు గారిని యోహన్ గారిని కూడా రానివ్వరాళ్ళు ఆ సంఘస్థులు. శ్రీ సాంగత్యం ఎరుగని వారు ఎక్కడెక్కడికి గొర్రెపేలు పోను అక్కడెక్కడికి పోవద్దురు అని చెప్పని యోహాన్ గారు రాసిన ప్రకటన గ్రంథంలో వచనాలు చదివేసి పెళ్లి చేసుకోకుండా పాపం కూర్చొని సేవ చేస్తున్నారు చాలామంది. శ్రీ సాంగత్యం అంటే ఏంటో తెలియదు, అది ఏ స్త్రీయో తెలియదు. దాని గురించి వివరణ చెప్దామంటేనేమో వినరు. మనం అబద్ధ బోధకులు. సరే పోన్లే, ఆడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది తర్వాత సంగతి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, పేతురు రాసిన 2వ పత్రిక పక్క పేజీ, జస్ట్ మీరు అలా పేజీ తిప్పితే చాలు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు, అలాగను మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. అనగా అసమృద్ధిగా కూడా ఉండదా? దేవునికి ప్రీతికరమైన సేవ చేయదమని పౌలు హెబ్రీ సంఘాన్ని అన్నాడంటే, ప్రీతికరము సేవ కూడా చాలామంది భూమి మీద చేస్తున్నారుగా. ఆడు కూర్చో ఏం పర్లేదు, నో ప్రాబ్లం. కానీ ప్రవేశం మాత్రం సమృద్ధిగా ఉండదు, అసమృద్ధిగానే ఉంటుంది. ఎలాగుంటుంది అసమృద్ధిగా? ఎందుకు ఉంటుంది అలాగా? ఎందుకంటే మనం ఆజ్ఞలే పాటించాం, అన్నీ బేఖాతరు, ఏం పర్వాలేదు, మనమే ఓదార్చుకుంటాం. ఏశావు యాకోబుని సంబుదాన్ని ఓదార్చుకున్నట్టు, ఏం పర్లేదులే, ఈ ఒక్క వారం పనులు చేయకపోతే ఏమైంది, ఏం పర్లేదులే, ఈ ఆజ్ఞలు మనం పాటించకపోతే ఏమవుద్ది? ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆ పాపి అయిన వాడు ఎక్కడ నిలుతును? యాడ్ నుంచి ఉంటాడు పోయి. అక్కడ నిలబడినటువంటి లైన్లో నిలబడిన వారికి దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఇంకా చాలా విషయాలు చెప్దాం అనుకొని టైం సరిపోదు, మరి 2 కంటే 3 ముగిస్తే బాగోదని. 10 to 1 గంట అంటేనేమో రావడం కష్టం అవుతుంది, 11 to 2 అంటేనేమో వెళ్ళడం కష్టం అవుతుంది. ఈ పాస్ట్ గారిది ఎటు పెట్టుకున్న ప్రాబ్లంగానే ఉంది. ఈరోజు కూడా 4 గ్యారంటీ చేసేటట్టున్నాడని చాలామందికి అనుమానం వచ్చిందని నాకు అర్థమైపోయింది. అందుకని నేను 2కి ఎట్టి పరిస్థితుల్లో ముగించేస్తాను. చెప్పడానికి బోల్డని విషయాలు ఉన్నాయి ఈ విషయంలో. ఒకవేళ వీలైతే దేవుడు అనుమతిస్తే 2వ మెసేజ్లో చెప్తా. ప్రభునందు ప్రియులారా, చూడండి, మనల్ని పిలిచినటువంటి దేవుడు ఎందుకు పిలిచాడో, ఏం చేయబోతున్నాడో ఒక్క వచనం చదివి ముగించేస్తా. రోమా పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. రోమా పత్రిక 8వ అధ్యాయము 28, 29, 30 వచనాలు జాగ్రత్తగా చదవండి. అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఏంటవి సమస్తము సమకూడి ఎరుగుదము? ఏమిటవి? ఎందుకు చేస్తున్నాడు? ఎందుకనగా తన కుమారుడు
అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా ఇప్పుడు సమకూడి జరిగిస్తుంది. ఎందుకు? తన కుమారుడితో సమానముగా మనల్ని సారూప్యము గలవారుగా చేయుటకు మనల్ని ఏం చేశాడు? ముందుగా ఎప్పుడు నిర్ణయించాడు? ఎఫెసీ పత్రికలో పౌలు చెప్పాడు కదా 1:4 జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. నిర్ణయించిన ఆయన ఏం చేశాడంట? మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని ఏం చేశాడు? పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చను. ఎవరిని నీతిమంతులుగా తీర్చనో ఏం చేయబోతున్నాడు? వాళ్ళని నీతిమంతులుగా తీర్చిన వాళ్ళని ఏం చేయబోతున్నాడు? నీతిమంతులు లైన్లో నుంచున్నారు కదా పైన, వాళ్ళందరిని ఏం చేయబోతున్నాడు? ఎలా మహింపరుస్తాడు? ఒక్కొక్క భక్తుణ్ణి ఆయనకున్న విశ్వలోకాలలో చెప్పసక్యము కానీ లెక్కించలేనన్ని గెలక్సీలో ఉన్న లోకాలలో ఎన్నో లోకాలు ఉన్నాయి. అందులో కోటాను కోట్ల మంది దేవదూతలు లెక్కించలేనంత మంది ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి వ్యవస్థలన్నీ పరలోకంలో ఉంటాయి, ఒక్క పాపము తప్ప అని ఎన్నిసార్లు చెప్పాను? అయ్యగారు కూడా చెప్పాడు. పాపము తప్ప అన్నీ ఉన్నాయి అక్కడ. రాజకీయాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, మొత్తం A to Z ఉన్నాయి. అందులో ఎవరెవరిని ఏ పదవికి ఎవరు అర్హుడవుతాడో ఆ అర్హుడును తయారు చేసే కార్ఖాననే సంఘం అని ఓఫ్రి గారు చెప్పారుగా. సంఘములో ఉన్న విశ్వాసులను పరలోక రాజ్యములు ఇవ్వబోయే పదవులకు యోగ్యులైనటువంటి వారిని తయారు చేసే కార్ఖాన దేవుని సంఘం. సంఘములో నీ యొద్దకు వచ్చిన ప్రతి వాక్యమునకు నిన్న ఒక వాక్యం చెప్పా రాత్రి విజ్ఞాపన ప్రార్థనలో. ఏమని? నువ్వు అవిశ్వాసులతో నువ్వు విజ్జోడుగా ఉండొద్దు అనే వాక్యం చెప్పి చాలా వివరించారు. అయినా బేఖాతరుగా అలాగే చెప్తాడులేండి పాస్టర్. ఈయనకి ఆ పిల్లలు సంఘం తప్పి ఏమున్నారు? ఏమైనా ఇంకేమైనా ఉన్నాయా? ఒక ముచ్చట లేదు, ఒక సంతోషం లేదు, ఎక్కడికి వెళ్ళటం లేదు. ఇదే మాటలు వస్తున్నాయని చెప్పిన 2019లో అందరు తీసుకొని కేరళ వెళ్ళి ఆదివారం పడవలో రొట్టె విరిచారు. మిగిలిన వాళ్ళు ఇక్కడ పెట్టి శ్రీకాంత్ చేత ఇక్కడ ఆరాధన చేపించి ఆ మయూర్ సవర్ హోటల్లో భోజనం పెట్టించారు. అలాగైనా తీసుకెళ్ళి కనీసం వీళ్ళని చూపిద్దాము దేవుడు సృష్టి ఎలాగుందో అని చెప్పి అనుకున్నా. ఆ విధంగా తీసుకెళ్దామంటే అది కాదంట కావాల్సింది. ఏం కావాలి? ఆ మజా ఎక్కడ ఉంటుందండి? నువ్వు తీసుకుపోయినా అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా ఏం చేస్తావు? శనివారం రాత్రి తీసుకుపోయావు, విజ్ఞాపన చేయించావు, అందరి చేత కొంచెం అన్నా మరి వచ్చాం కదా వేరే ప్రాంతానికి పడవలో ఉన్నాం, ఆన్లైన్ ప్రేయర్ చేసుకున్నాం ఉన్నాం. యేసుప్రభు వారు పడవలోనే ప్రసంగాలు చేశాడని భూమి మీద దిక్కుండానే పడవలోని రొట్టె విరిచావు. ఆ ఉన్నంతసేపు ఏముంది అసలు? మ్యూజిక్ ఉందా? పాటలు ఉన్నాయా? డ్యాన్సులు ఉన్నాయా? ఆటపాటలు ఉన్నాయా? ఏమున్నాయి? ఫ్రెండ్స్ ఉన్నారా? సంతోషం ఉందా? ఎంజాయ్మెంట్ ఉందా? ఏముందా? ఏం లేదు అని అనుకుని చాలామంది ఈ ఎంజాయ్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చేయండి, ఏం పర్లేదు, డోంట్ వరీ. నేను చెబుతున్నాను, నేను ఒక్క మాట వాక్యం మన యొద్దకు వచ్చినప్పుడు ఇంకో మాట కూడా చెప్పానన్నా. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమన్నా. ప్రేమ విషయంలో తప్ప ఏ విషయంలో ఏ విషయంలో అచ్చి ఉండద్దని చెప్పా. అలా ప్రేమ చూపించిన వారి విషయంలో దేవుడు చేసే కార్యాలు ఆతిథ్యం మరువకుడని చెప్పా. ఆతిథ్యం ఇచ్చుట ద్వారా కొంతమంది దేవదూతలకు ఆహారం పెట్టారు. ఒకవేళ మీ ఇంటికి దేవుడు వస్తాడేమో అని చెప్పా. వస్తాడు, కానీ వచ్చిన ఆయన ఎవరో తెలీదు. భోజనం అయితే పెడతాము, ఆయన ఎవరో మన తెలిసిన ఆయన అని చెప్పి అనుకుంటాం, అంతేగాని ఎవరు వచ్చారో తెలియదు. ఇలాగ ఏం చెప్పామో దాని విషయంలో మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావము విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకోవడానికి ప్రతి విషయంలో సరి చేసుకోవడానికి సిద్ధపడిన వాడు మధ్యాకాశంలో ఖచ్చితంగా బహుమానం అనేది, మహిమ అనేది పొందుకుంటాడు. దానికి యోగ్యులైన వారిని ఇక్కడే తయారు చేస్తున్నాడు. వీళ్ళు మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు ఆ మహిమతో దేవుడు మహింపరిచినప్పుడు ఎలా ఉంటుంది? రాజులైన యాజక సమూహమును చేస్తానన్న దేవుడు కొంతమంది విశ్వాసులను
అబ్రహామా, భూమి మీద ఉన్నప్పుడు నువ్వు మహారాజు అన్నారు వాళ్ళు, హేతు కుమారులు కదా నిన్నే. ఇప్పుడు నిన్ను మహారాజుగా 1000 లోకాలకు నీ మీద అధిపతిగా నియమిస్తున్నాను, నిన్ను తీసుకున్నాడు అనుకో, ఎలాంటి మహిమ ఉంటుంది అబ్రహాంకి? అట్లాంటి మహిమను దేవుడు ఇవ్వడం కొరకు నిన్ను సిద్ధపరచడానికి నీ యొద్దకు దేవుని వాక్యం పంపిస్తే ఆ వాక్యం ఎట్లాగుంది? బోరు కొడుతుందా? ఆ వాక్యం ఎట్లాగుంది? వినువారు మాత్రంగా ఉంటారా? ఆ వాక్యం యొక్క పవర్ ఏంటి? అది లాజరుగా తెలుసు, మార్తగా తెలుసు, మరియకు తెలుసు. ఆ వాక్యం యొక్క పవరు 7 దయ్యములు వెళ్ళగొట్టబడినటువంటి మగ్ధలేని మరియకు తెలుసు. కాబట్టి ఆ వాక్యం కోసం ఆ తెల్లవారుజామున 3 గంటలకు పోయి సమాధి దగ్గర నుంచొని ఉంది పట్టుకొని వెళ్ళి. ఈనాడు తెల్లవారుజామున కాదు, 4 గంటలకి మేము ప్రార్థన పెట్టిన రోజుల్లోని ఇద్దరు కూడా రాలేదు. ఇప్పుడు 5 గంటలకు పొద్దున్నే ప్రార్థన పెట్టినా ఒకళ్ళిద్దరు కూడా రావట్లేదు. అక్కడ దాకా ఎందుకు? మొన్న ఆదివారం నియామక కోటాలని చెప్పిన వాక్యం చెప్పి సోమవారం గూగుల్ మీట్ పెడితే 4 వచ్చారు. వెంటనే మా అమ్మగారు చెప్పింది, ఓఫిరయ్య గారికి వాళ్ళ అక్కగారు చెప్పినట్టు, ఏందివే ప్రసంగం చేసావు? ఏరిది ప్రసంగం ఏంటంటే కథ కంచికి మనం ఇంటికి, ఏముండదు, సీరియస్నెస్ లేదు, ఏం పర్వాలేదు. దేవునికి స్తోత్రం. నేను అలవాటు చేసుకున్నాను ఏంటంటే, ఎవరు వచ్చినా రాకపోయినా ఒక్కలే ఉన్నా ఏ ప్రార్థన ఆగదు, ఏ కూడిక ఆగదు, నాకేం ఫరక్ లేదు. అందుకు దేవుడు నన్ను భయంకరంగా సిద్ధపరచడం కోసమే 2 సంవత్సరాలు పాస్టర్ గారికి అన్ని వాక్యాలు చెప్పాను. ఏది కర్మీలాంకే, పురుషుల కూడికామకే, స్త్రీల కూడికామకే, విజ్ఞాపన ప్రార్థనకే, ఇంకెవడు ఉండడు. ఆమె ఎదురు కూర్చుంటుంది, ఆమెకు చెప్తుంటాడు. అప్పుడు ఏమైనా ఫీల్ అవుతాం, శ్రీకాంత్ అయ్యో ఎవరు రాలేదేమీ అని నేను ఫీల్ గాను, వాక్యం చెప్తా అంతే. వచ్చినా రాపోయినా నాకేం ప్రాబ్లం లేదు. దేవుడు అప్పగించిన పని నేను చేసి దేవుణ్ణి మహింపడితే చాలు అనుకుంటా, అంతే. దట్స్ ఆల్. మోసపోదాం అనుకుంటే మీ ఇష్టం. మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై యుండుడి అని చెప్పాడు మూలవాక్యంలో. ప్రవర్తిస్తే దేవుడు మహిమను చూసి మీతో పాటు నేను కూడా సంతోషిస్తాను. ఒకవేళ దేవుడు మహిమపరిచి సమృద్ధి ప్రవేశం చేస్తే అన్ని చోట్లకి గొర్రెపిల్ల ఎక్కడెక్కడికి వెళ్తుంది అక్కడక్కడికి నేను కూడా మీతో పాటు తిరుగుతాను. లేదు అసమృద్ధిగా ఉందనుకోండి, ఏం చేస్తాం? మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు 1250 కట్టుకొని వండర్లాగ్లోకి వెళ్ళా. కొన్ని చోట్లకి వెళ్తాడు నన్ను వెళ్ళలేవులా. ఏందిరా ఎందుకు వెళ్ళాము? 1200 చూడా, ఇది కాదు ఇంకోటి ఉంటుంది 1800, అది కావాలి. అది ఉన్న వాళ్ళందరూ నన్ను పక్క దోసి ఆమె పంపిస్తాను వెళ్ళని. అది ఏందిరా ఇక్కడే ఇలా ఉందనుకున్నా. అప్పుడు చెప్పాడు దేవుడు, సమృద్ధి ప్రవేశం అంటే ఇదేనాయన అని. ఓ పరలోకంలోకి ఇలాగ ఉంటుంది అనమాట. అన్ని చోట్లకి నువ్వు వెళ్ళలేవు, కానీ నీకంటే కొంచెం ఉన్నత స్థానంలో మహిమలో ఉన్నవాళ్ళు వెళ్ళి వచ్చేస్తుంటారు. మనం అలా చూస్తుంటాం. అలా చూసేవాడికి ఉంటావు, సమృద్ధిగా ప్రవేశించేవాడిగా ఉంటావు, దేవుడు మహిమపరచాలనుకుంటున్న మహిమను పొందుకునేవాడిగా ఉంటావు. లేదు వెళ్తే చాలు సార్ అక్కడికి అనుకునే భక్తిలో ఉంటావు, నీ ఇష్టం. అది కూడా డేంజరే. అది కూడా చెప్పా. మనం ఏదైనా పబ్లిక్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ మార్కులకి 100 మార్కులకి పేపర్ ఇస్తే ఎన్ని మార్కులకి పాస్ మార్కులు? 35. నువ్వు 100కి చదువుతావు, 35కి చదువుతావా? 35కి చదివావు అనుకో పాస్ గ్యారంటీయా? లేదు. 100కి చదివావనుకో 90 రావచ్చు, 80 రావచ్చు, 60 రావచ్చు, లేదా కనీసం 36 అన్నా లేదు 35 అన్నా వచ్చే అవకాశం ఉంది. కానీ లేదు నేను 35కి చదువుతానన్నావు అనుకో, పాస్ అవ్వడం మాత్రం కన్ఫామ్గా నువ్వు ఫెయిల్ అయిపోతావు. అలాగే భక్తి జీవితంలో కూడా కొట్టే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో యేసయ్య చెప్పాడు సరే, నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేది, నన్న సింహాసనం కొట్టాలి అనేంత భక్తి చేద్దాం. కనీసం పరలోకంలో ఎంట్రన్స్ అన్నా అవుతాం. ఏం పర్లేదులే పరలోకి వెళ్తే చాలా అయ్యగారు ఇట్లా కొద్దిగా అరిసరిసి చెప్తుంటాడని మీరు అనుకుంటే మిస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. దానికి మనమే బాధ్యులు. రండి ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం.